వీడియో మేకర్ ఫ్లయింగ్ కాఫిన్ MiG-21 ఫైటర్ జెట్ కు మారు పేర్లే ఇవి. ఒక్కసారి ఇందులో ప్రయాణిస్తే ప్రాణాలతో తిరిగి రారనే అపకీర్తిని మూటగట్టుకున్న యుద్ధ విమానం ఇప్పుడు ఆ జాబితాలోకి మరో ఫైటర్ జెట్ చేరిపోయింది. కేవలం 5 నెలల వ్యవధిలోనే 3 సార్లు ప్రమాదానికి గురై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ల పాలిట ఫ్లయింగ్ కాఫిన్ గా మారింది. ఆ యుద్ధ విమానం మరేదో కాదు, జాగ్వార్. మార్చ్, ఏప్రిల్లో వరుస ప్రమాదాలను మర్చిపోకముందే రాజస్థాన్లో మరోసారి జాగ్వార్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మరో పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ఇంతకు జాగ్వార్ ఫైటర్ జెట్ కు అసలేమైంది? MiG-21తో పాటు జాగ్వార్ను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందా? రాజస్థాన్లో కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ జాగ్వార్. 5 నెలల వ్యవధిలో 3 సార్లు ప్రమాదానికి గురైన జాగ్వార్. MiG-21తో పాటు జాగ్వార్ను పక్కన పెట్టాల్సిన టైం వచ్చిందా? MiG-21 పాకిస్తాన్తో 1971, 1999 కార్గిల్ యుద్ధాలతో పాటు పుల్వామా దాడికి ప్రతీకారంలోనూ సత్తా చాటిన ఫైటర్ జెట్. దీని చరిత్ర చాలా ఘనమైంది. కానీ ప్రస్తుతం ఈ యుద్ధ విమానం పాతబడిపోయింది. ఒక్కసారి ఇందులో ప్రయాణిస్తే ప్రాణాలతో తిరిగి రారనే అపకీర్తిని మూటగట్టుకుంది. 2022లో రాజస్థాన్లో జరిగిన ప్రమాదం తర్వాత ఈ ఫైటర్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ ఘటనలో 2 పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇలాంటి ఘటన అదే తొలిసారి కాదు, అదే చివరిసారి కూడా కాదు. గతేడాది మే నెలలోనూ అదే రాజస్థాన్లో మరోసారి మరణ మిగ్ కుప్పకూలింది. రోజువారీ శిక్షణలో భాగంగా MiG-21 యుద్ధ విమానం సూరత్గఢ్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయింది. అయితే కాసేపటికే ఈ ఫైటర్ జెట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో హనుమాన్గఢ్లోని డబ్లీ ప్రాంతంలోని ఓ ఇంటిపై కూలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ పారాచూట్ సాయంతో ఫైటర్ జెట్ నుంచి బయటకు దూకేశాడు. పైలట్ అయితే ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఆ విమానం ఓ ఇంటిపై కూలడంతో ఇంట్లో ఉన్న 3 ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే MiG-21 ప్రమాదాలు 1, 2 కాదు. అందుకే దీనిని ఫ్లయింగ్ కాఫిన్ గా పిలుస్తున్నారు. ఇప్పుడే అదే జాబితాలోకి మరో ఫైటర్ జెట్ చేరిపోయింది. దాని పేరు జాగ్వార్. జాగ్వార్ యుద్ధ విమానం ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి. రాజస్థాన్లోని చురు జిల్లా బనోడా గ్రామం సమీపంలో ఈ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందారు. చురు జిల్లా రతన్గఢ్ పట్టణానికి సమీపంలో బనుడా గ్రామం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనా ప్రాంతం నుంచి పొగలు ఎగసిపడుతూ కనిపించాయి. విమానం పూర్తిగా నాశనమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మానవ అవయవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు ప్రారంభించామని, ప్రమాదానికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. నిజానికి జాగ్వార్ కూలడం ఇదే తొలిసారి కాదు. మార్చ్, ఏప్రిల్లో 2 జెట్లు కుప్పకూలాయి. హర్యానాలోని పంచకులలో మార్చ్ 7న, ఏప్రిల్ 2 గుజరాత్లో జామ్నగర్లో యుద్ధ విమానాలు కూలిపోయాయి. జామ్నగర్ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రమాదం జరిగిన సమయంలో పైలట్ సిద్ధార్థ యాదవ్ చేసిన త్యాగమే అందుకు కారణం. సిద్ధార్థ్ తన సహచరుడిని సురక్షితంగా బయటకు పంపిన తర్వాత జెట్ నుంచి బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కొద్ది రోజుల ముందే యాదవ్ నిశ్చితార్థం జరిగింది. నిజానికి MiG-21 లాగే జాగ్వార్ కు కూడా పవర్ఫుల్ ఫైటర్ జెట్ గా గుర్తింపు ఉంది. 2 ఇంజన్లు కలిగి ఉండే ఈ విమానం రన్వే లేకుండానే టేకాఫ్ కాగలదు. బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్తంగా తయారు చేసిన జాగ్వార్ యుద్ధ విమానాలు భారత్ 1970లలో సేకరించింది. గడిచిన కొన్నేళ్లలో అనేకసార్లు దీనిని అప్గ్రేడ్ చేశారు. లేజర్ గైడెడ్ బాంబులు, నైట్ విజన్ సామర్థ్యం దీని సొంతం. ఒకేసారి అనేక బాంబులు, మిసైళ్లను మోసుకెళ్లగలిగే జాగ్వార్ భారత వైమానిక సేనలో అణుబాంబులు మోసుకెళ్లగలిగిన కొద్ది విమానాల్లో ఒకటి. మార్చ్, ఏప్రిల్లోనే కాక అంతకు ముందు కూడా ఈ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయి. 2021 జనవరిలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వద్ద విమానం కూలిపోగా పైలట్ క్షణాల్లో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీనికి ముందు 2017, 2018, 2019ల్లో జాగ్వార్ ఫైటర్ జెట్లకు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 స్క్వాడ్రన్లలో సుమారు 120 యుద్ధ విమానాలు సేవలో ఉన్నాయి. రాజస్థాన్ ప్రమాదంతో మరోసారి ఈ ఫైటర్ జెట్పై ప్రశ్నలు మొదలయ్యాయి. దశాబ్దాల కిందటి ఈ విమానాలను అనేక మార్పులతో ఇప్పటికీ వాడటమే అందుకు కారణం.
MiG-21 జాగ్వార్ విమానాలను వయసు దాటిపోయినప్పటికీ ఇంకా ఎందుకు వాడుతున్నారు? భారత గగనతల రక్షణకు MiG-21 జాగ్వార్ కన్నా మెరుగైన ఫైటర్ జెట్లు లేవా అంటే లేవనే చెప్పాలి. ఏ దేశ రక్షణకైనా ఫైటర్ జెట్లే గేమ్ చేంజర్లు. ఫైటర్ జెట్స్ సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశం అంత శక్తివంతంగా ఉన్నట్లు లెక్క. కానీ ఎన్నో ఏళ్లుగా వాటిని కొనుగోలు చేయలేదు. రాఫెల్ విమానాలు భారత వాయుసేనలోకి చేరినప్పటికీ ఫైటర్ జెట్స్ కొరత మాత్రం తీరలేదని ఎయిర్ ఫోర్స్ అధికారులే చెప్తున్నారు. మన ఎయిర్ ఫోర్స్ అవసరాలు తీరాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 42 స్క్వాడ్రన్లు ఉండాలి. కానీ కాలం చెల్లిన మిగ్ల తొలగింపు, విమాన ప్రమాదాల కారణంగా వీటి సంఖ్య దాదాపు 30కి అటూ ఇటూగా చేరింది. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ తేజస్ ప్రాజెక్టులో వేగవంతం పెంచినా అమెరికా ఇంజన్లపై ఆధారపడడంతో అది మందకోడిగానే ముందుకు వెళ్తోంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొంతంగా మనమే యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజన్లు తయారు చేసుకోవడం. రీసెంట్ గా కోట్ల మంది భారతీయులు చేసిన డిమాండ్ కూడా అదే. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న మే నెలలో విపరీతంగా వైరల్ అయిన హ్యాష్ ట్యాగ్ ఇదే. ఫండ్ కావేరీ ఇంజన్ అంటూ మోడీ ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు నెటిజన్లు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ కోసం సొంతంగా ఇంజన్లు తయారు చేసుకోవాలనే లక్ష్యంతో 1986లో భారత్ కావేరీ ఇంజన్ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. 80 కిలో న్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేసేలా డిజైన్ చేసి తేజస్ యుద్ధ విమానాల్లో వినియోగించాలని భావించింది. చాలా కాలం పాటు జరిగిన కృషి ఫలితంగా కావేరీ ఇంజన్ తయారైంది కూడా. అయితే సాంకేతిక పరంగా అనేక సమస్యలు తలెత్తడంతో దాన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నింగిలో ఎత్తుకు వెళ్లిన కొద్దీ ఇంజన్ సరిగ్గా పనిచేయకపోవడం, అధిక బరువు, తోపుడు శక్తి బలహీనంగా ఉండటం, సరైన మిశ్రమ లోహాలను వాడకపోవడం వల్ల ఇంజన్ నుంచి వింత శబ్దం రావడం వంటి సమస్యలు కావేరీకి అశనిపాతంలా మారాయి. భారత్లో సరైన ఇంజన్ పరీక్షా కేంద్రాలు లేకపోవడం మరో లోపం. ఇంతలో తేజస్తో పాటు ఆధునిక మధ్యతరహా యుద్ధ విమాన ఇంజన్ల తయారీకి అమెరికా, ఫ్రాన్స్తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో కావేరీ ఇంజన్ను ఇక మూలన పడేసినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ దేశాలు మన ఫైటర్లకు ఇంజన్లు ఇవ్వటంలో డిలే చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఫండ్ కావేరీని ట్రెండ్ చేశారు. సొంతంగా ఇంజన్లు తయారు చేసుకోగలిగితే కాలం చెల్లిన యుద్ధ విమానాలను పక్కన పెట్టడానికి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి కావేరీ ఇంజన్ ప్రాజెక్టు విషయంలో బలంగా నిలబడాల్సిన సమయం ఇదే.